హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో ముగ్గురు గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్ బస్తీలో పర్యటించారు. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదని రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్ మురికి కాల్వలో కాలు జారిపడ్డ రామణ్ణి కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా నీటిలో కొట్టుకుపోయాడని రంగనాథ్ తెలిపారు. గల్లంతైన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. నగరంలో చాలా నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నాలా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం 5 లక్షలు చెల్లిస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. एक ఇల్లు కట్టిందే ఇల్లులు నాలాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతను మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరిది కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి కంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళలో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్గా అది నార్మల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయకపోవడంతో వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకడు కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ళ కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కనుక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, ఇద్దరు వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే కనుక ఇట్లా వందలాది ప్రాణాలు మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే కనుక మనం చూస్తూ ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, నిస్సహాయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది. ఇతర డిపార్ట్మెంట్ సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ చేస్తాం.